ఈ పిల్లల్ని 3 క్వశ్చన్లు అడగాలండి. మూడే క్వశ్చన్స్ అడగాలి. ఎందుకు ఏంటి అనేది చెప్తానండి. రీసెంట్‌గా నాకు బాగా పరిచయం ఉన్న సంఘటననే చెప్తున్నాను. ఒక పిల్లాడు బాగా భయపడిపోయాడండి. అంటే స్కూల్‌కి వెళ్ళట్లేదు. అంటే వాళ్ళు స్కూల్ మార్చారు. కొంతమంది స్కూల్ మార్చకపోయినా కూడా పాత స్కూల్ అయినా కొత్త క్లాస్‌లోకి వెళ్తారు కదా! కొత్త క్లాస్‌లో చాలా సమస్యలు ఉంటాయండి. నెల అయిపోయింది కదా! ఇప్పుడేంటి అంటే ఇప్పుడు కూడా ఆ సమస్య ఉందండి. చాలా చోట్ల ఉంది. మనం పేరెంట్స్ పప్పులో కాలేస్తున్నాం. తెలియక ఏం చేయాలో తెలియక వాడిని కొట్టో తిట్టో ఏదోటి చేసేస్తున్నాం కానీ ఏం చేయాలి అనేది మర్చిపోతున్నామండి. సో ఈ 3 క్వశ్చన్స్ ముందు చెప్తాను. ఈరోజు స్కూల్లో నీకు బాగా నచ్చిందేంటి అనేది అడగండి. బాగా నచ్చిందేంటి అని. రెండోది బాగా నచ్చనిది ఏంటి అనేది కూడా అడగండి. అంటే ఏ విషయం నీకు ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టింది. అలాగే నీకు సెల్ఫ్గా అంటే నీకు పర్సనల్గా గర్వంగా ప్రౌడ్గా ఏమనిపించింది అని అడగండి. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నాను, చాలామంది పిల్లలు ఇంకా కుదురుకోలేదేంటి? కొంతమంది పిల్లలైతే స్కూల్ చదువుతున్నంతసేపు కూడా కుదురుకోరండి. నా మటుకు నా ఎగ్జాంపులే చెప్తాను. ఇది 9th 10th సుమారు ఆ ప్రాంతాలు అనుకుంటే అప్పటి నుంచి స్కూల్ నచ్చేది. అప్పటి వరకు నచ్చలేదండి. స్కూల్ నచ్చలేదు. ఎందుకంటే ఆటలు పాటలు అవి కావాలి. అర్థం కాని లెసన్స్. ఆ లెక్కల పంతులు గారేమో అసలు ఏం అర్థం కాదు, అయినా కొడతాడు. ఆ హిందీ పంతులు గారి టార్చర్ అయితే మామూలుగా ఉండేది కదా. ఆ హిందీ ఏమో అక్షరం ముక్క రాదు. ఇంకేం పెరుగుతుంది ప్రేమ స్కూల్ అంటే. సో సరే, విషయానికి వచ్చేస్తాను. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు కొంతమంది, తప్పక బలవంతంగా వెళ్ళేవాళ్ళు కొంతమంది. కానీ ఎంతమంది ఇష్టంగా వెళ్తున్నారు అనేది చూద్దామండి. ఎంతమంది ఇష్టంగా వెళ్తున్నారు అనేది చూద్దాం. ఇక్కడ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, ఎవరికైతే ఎమోషనల్ కంట్రోల్ ఉంటుందో, ఎవరికి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పైకి వస్తారు అని. మనం ఎంతసేపు కూడా నీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది, ఈ సబ్జెక్ట్ ఎంత బాగా చదువుతున్నావు, ఎన్ని మార్కులు వస్తాయి, నెక్స్ట్ ఇయర్ నీ పరిస్థితి ఏంటి, అదిగో అన్నయ్యని చూడు, లేకపోతే తమ్ముడిని చూడు, చెల్లిని చూడు, ఎలా ఉన్నారో నీ ఫ్రెండ్స్ని చూడు, ఇవే చెప్తాను తప్పించి పిల్లల్ని సరిచేయొచ్చు. అందరికీ సమస్యలు ఉంటాయి. మెజారిటీ పిల్లలకు ఉంటాయి, గుర్తుంచుకోండి. ఎవరో 5-10% ఎక్స్ట్రాడినరీ పిల్లల గురించి కాదు నేను చెప్తోంది, మెజారిటీ పిల్లల గురించి చెప్తున్నాను. చూడండి మరి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా తేగలం, వాళ్ళ భయాల్ని ఎలా పోగొట్టగలం అనేది చెప్తాను. ముందు వాళ్ళ భయాలను కాస్త గౌరవించండి. టీచర్ గారంటే భయం ఉంటుంది, లెసన్స్ అంటే భయం ఉంటుంది, రాని లెసన్స్ అంటే భయం ఉంటుంది, క్లాస్లో పిల్లలంటే భయం ఉంటుంది, స్కూల్ వాతావరణం అంటే భయం ఉంటుంది. ఇలా చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. వాళ్ళ భయాలేంటో కనుక్కోండి. కాస్త ప్రేమగా మృదువుగా అడిగితే వాళ్ళ భయాలేంటో చెప్తారు. మనం అవేమీ లెక్క చేయకుండా నీ పిచ్చ భయాలును నువ్వును